ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులు నిరసన బాట చేపట్టారు. తమకిచ్చిన పట్టాలకు ఇళ్ల స్థలాల్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అనేక కష్టాన్ని ఎదుర్కొంటూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కొనసాగుతున్న జర్నలిస్టులు కనీసం తమకు ఉండేందుకు గూడు కావాలనే ఆవేదనతో రోడ్డెక్కారు. గతంలో 37 మందికి పట్టాలు వచ్చినా కూడా నోటికాడి గూడు దూరమైనట్లు స్థలాల కేటాయింపు మాత్రం జరగలేదు. అనేకసార్లు అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా కాలయాపన చేస్తున్నారే తప్ప తమకు ఇళ్ల స్థలాల్ని మాత్రం కేటాయించడం లేదని నిరసిస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. పట్టాలిచ్చి 2 ఏళ్లు దాటినా కూడా తమను పట్టించుకునే నాదులే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తమకిచ్చిన పట్టాలకు ఇళ్ల స్థలాల్ని కేటాయించాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులు. కాగా కలెక్టరేట్ ఎదుట చేపడుతున్నటువంటి జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలకు తెలంగాణ తొలి శాసన సభాపతి శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మద్దతు పలికారు. జర్నలిస్టులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, వృత్తి ధర్మాన్ని నమ్ముకొని సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టులు దీక్షలకు దిగడం బాధాకరమన్నారు. జర్నలిస్టుల సమస్యలే పరిష్కారం కాకపోతే సామాన్యుల కష్టాలు ఎలా తీరుతాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని, వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మానవతా దృక్పథంతో ఆలోచన చేసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల్ని కేటాయించాలన్నారు. హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి డిమాండ్తో ఇక్కడ ధర్నా కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. గతంలో వీళ్లకు స్థలాలు ఇచ్చినటువంటి ఆ సర్టిఫికెట్ ఉన్నటువంటి అర్థం చేసుకొని సమస్యను కలెక్టర్ గారికి నేను సూచన చేస్తా ఉన్నా. సమాజంలో అనేక మంది సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత కలిగినటువంటి కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ విలేకరుల ధర్నాను విరమింపజేసి వాళ్ళను చర్చలకు పిలిచి ఒక సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారాన్ని చూపించాలని నేను వారికి సూచన చేస్తా ఉన్నా. స్టేక్ హోల్డర్స్ మధ్య కన్ఫ్యూజన్స్ ఉంటే అందరినీ కూడా పిలిచి ఏ సమస్యకైనా పరిష్కారం ఉండకపోదు. ఇది వీళ్ళు కోరుతున్నటువంటి కోరిక గొంతమ్మ కోరిక కాదు. ప్రభుత్వాలు గతంలో మేము అధికారంలో ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, పార్టీలు ఏవైనా పేదలకు నివేశన స్థలాలు ఇవ్వడం, వారికి ఇళ్ల నిర్మాణం చేయడం అనేది ప్రభుత్వాలు బాధ్యతగా స్వీకరించినాయి. కాబట్టి జర్నలిస్టులలో కూడా 100% మంది నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే, వృత్తి ధర్మాన్ని నమ్ముకొని సమాజానికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళే. వాళ్ళను 2 కోణాల్లో ఆలోచించి, ఒకటి పేదరికం, రెండోది సమాజ సేవ. మరి అటువంటి వాళ్ళ విషయంలోనే ప్రభుత్వాల అధికారుల స్పందన లేకపోతే పేదల విషయంలో ఎటువంటి స్పందన ఉంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రాంతంలో నుండి గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తిగా నేను దీనికి సంబంధించినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచన చేస్తా ఉన్నా. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి మీ నిబద్ధతను చాటుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తాను. మరోవైపు జర్నలిస్టుల రిలే దీక్షలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఇన్ఛార్జి రవి పటేల్ మద్దతు తెలిపారు. ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతూ వృత్తి ధర్మంలో నిస్వార్థంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు సొంతింటి కలను నిజం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే ఇంకా తాత్సర్యం జరిగే అవకాశం ఉంటుందని, ఆ లోపే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల్ని కేటాయించాలని డిమాండ్ చేశారు రవి పటేల్. మన జర్నలిస్టు సోదరులు నిన్నటి నుండి చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ, ఎందుకంటే ఈ సమాజానికి 4th ఎస్టేట్ అయినటువంటి జర్నలిస్టు సోదరులు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలుగా వారధిగా ఉండేటువంటి జర్నలిస్టు సోదరులకు ఈరోజు ఈ కష్టాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తప్పడం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరించి వీళ్ళకు పట్టాలు ఇచ్చి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళని వరకు పట్టించుకోవడం లేదు. ఏదైతే 37 మందికి పట్టాలు ఇచ్చిందో ఆ పట్టాలకు సంబంధించి గతంలో చూపించినటువంటి భూమిలో ఇస్తారా, లేదంటే కొత్తగా ఏదన్నా ప్లేస్ చూసి ఆ ప్లేస్లో వీళ్ళకు ఇస్తారా, లేదంటే కొత్త వాళ్ళు కూడా చాలామంది అర్హులైనటువంటి మన పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సొంతింటి కళ నెరవేరాలంటే ఖచ్చితంగా మనం బాధ్యతాయుతంగా అన్ని పార్టీలు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ
చొరవ చూపించి ముఖ్యంగా కలెక్టర్ గారు వీళ్ళ బాధ చూడండి, వినండి, మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము, వెంటనే వీళ్ళకి కేటాయించినటువంటి 37 మందికి ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళకి వెంటనే ఒక ప్లేస్లో భూమి చూపించి మంజూరు చేయండి, లేదంటే ప్రస్తుతం ఇచ్చినటువంటి భూమిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇరు వర్గాలను పిలిచి సామరస్యంగా వీళ్ళకి కేటాయించినటువంటి భూమిని వీళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు చాలనటువంటి పరిస్థితులు, కనీసం బండ్లే కూడా పెట్రోల్ పోసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మనకు జర్నలిస్టుల పరిస్థితి. వీళ్ళకు కనీసం సొంతింటి కళ నెరవేరాలంటే అందరి బాధ్యత ఉంది. ఎందుకంటే వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు సోదరులు. వీళ్ళ తరఫున అందరం పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు పిలుపునిస్తూ ఉన్నా, వీళ్లకు మద్దతుగా అందరు ఇక్కడ కూర్చుందాం రండి. వీళ్ళ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ పోరాటాలు చేస్తే వాళ్ళ పోరాటాలకు మద్దతుగా ఖచ్చితంగా నిలబడతా ఉంది. వీళ్ళ కళ సాకారం అంతా అయ్యేంత వరకు కూడా నేను కానీ మా తీన్మార్ మల్లన్న, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వీళ్ళకు 100% మద్దతుగా నిలబడి వీళ్ళ కళ సాకారం అయిన రోజు మేమే అక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తూ, ఇదిలా ఉంటే తమకు ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు రిలే నిరాహార దీక్షలు ఆపే ప్రసక్తే లేదంటున్నారు రిలే దీక్షలకు దిగిన జర్నలిస్టులు. తమ పోరాటం ఏ అధికారిపైనో ఒక ప్రజాప్రతినిధిపైనో కాదని ఎన్నో ఏండ్లుగా అనేక కష్టాలకు ఓర్చుకొని కళాన్ని మీడియాను నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు కేటాయించినటువంటి పట్టాలకు ఇళ్ల స్థలాల కోసమే ఈ రిలే దీక్షలంటూ ముక్తకంఠంతో చెప్తున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 37 మంది జర్నలిస్టులకు గత 2 సంవత్సరాల క్రితం పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో ఆ పట్టాలో ఉన్నటువంటి ల్యాండ్ గణపురం మండలం మైలారం గుట్టపై కేటాయించడం జరిగింది. అప్పటి నుండి అప్పుడు జరిగిన క్రమంలో వెంటనే ఎలక్షన్ కోడ్ రావడం, దాంతో స్థలం కేటాయింపులో జాప్యం జరిగింది. తర్వాత పలుమార్లు కలెక్టర్ గారిని కలిసి ఎమ్మెల్యే గారిని కలిసి వినతి పత్రాలు ఇస్తూ మా సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగింది. ఇదే క్రమంలో గత 2 రోజుల క్రితం కూడా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూడా 37 మందితో పాటు ఇంకా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా ఇళ్ల స్థలాలతో పాటు ఉన్న సమస్యలను నెరవేర్చాలని కోరడం జరిగింది. ఇక విధిలేని పరిస్థితుల్లో ఇంకా మరో 2-3 రోజుల్లో ఎలక్షన్ కోడ్ రాబోతుంది. గతిలేని పరిస్థితులలో మా సమస్య తీర్చాలనే ఉద్దేశం కొద్దీ సమిష్టిగా యూనియన్లకు అతీతంగా మేము ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. కాబట్టి అధికారులైనా ఎమ్మెల్యే గారైనా స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం. మేము గత 10-15 సంవత్సరాల నుంచి జయశంకర్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నాం. ఈ పనిచేసే క్రమంలో అనేక మార్లు అధికారుల దృష్టికి మేము తీసుకువెళ్ళడం జరిగింది. మాకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గతంలో 47 మందికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా కేటాయించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోగా గత 2 సంవత్సరాల క్రితం అధికార యంత్రాంగం ముందుకొచ్చి మాకు జర్నలిస్టు పట్టాలతో పాటు నివేశ స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ నివేశ స్థలాలు కేటాయించిన నెలకే మళ్ళీ స్థానిక ఎన్నికలు రావడం జరిగింది. ఈ స్థానిక ఎన్నికలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు కూడా గెలవడం జరిగింది. ఈ విషయాన్ని పలుమార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిందే, దీనికి ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అది క్లియర్ అయినాకనే ఇద్దామనే ఆలోచన మీద పలుమార్లు మాకు చెప్పడం జరిగింది. అయినా కూడా మేము మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో అధికార యంత్రాంగం అనేది కొంచెం నిర్లక్ష్యంగా మాకు నివేశ స్థలాలు చూపించడంలో ఈ పట్టాలు ఇప్పటికే మాకు ఇచ్చి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలు దాటి ఇప్పుడు 2 నెలలు గడిచింది కూడా 2 సంవత్సరాలు దాటి, అంటే ఇంకొక సంవత్సరం గడిచిందంటే పట్టాలకు ఎలాంటి వాల్యూ కూడా లేకుండా పోతుంది. కాబట్టి మేము చేసేది ఏం లేక మీ ఏ యొక్క ప్రభుత్వానికి కానీ ఏ యొక్క నాయకులకు కానీ వ్యతిరేకం కాదు, మాకు ఇచ్చిన పట్టాలకు సంబంధించిన నివేశ స్థలాలు చూపించాలని మాకు గత్యంతరం లేక ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే మాకు ఈ నివేశ స్థలాలు కేటాయించాలని మేము కోరుతున్నాం. మేము 37 మంది జర్నలిస్టులం. మాకు గతంలో భవేష్ మిశ్రా కలెక్టర్గా ఉన్నప్పుడు మాకు 37 మందికి పట్టాలు ఇచ్చిండు. స్థలం కేటాయించే టైంలో అప్పుడు కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ జిల్లాలో 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మాకు వెంటనే పట్టాలు ఇవ్వాలి.